ఉమెన్ గురించి సామాన్లా? ఇంత నేరో మైండ్ సెట్ ఏంటి అసలు? ఈ బూతులు ఏంటి? ఒక లేడీ అంటే సామాన్లా? ఏంటిదంతా? వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకోండి, మీరెవరు పట్టించుకోపోకండి. అలాంటి వాళ్ళు అంటానే ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఆయన ఏదో అన్నాడు అంతే. అప్పుడు ఆయన అన్నంత మాత్రం వీళ్ళు వేసుకోవడం మానేస్తారా? అమ్మ అనసూయ గారు ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడిండు, ఆంటీల గురించి, అమ్మమ్మల గురించి, అత్తల గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్పిన సావిత్రి గారు కానీ లేకపోతే సౌందర్య గారు కానీ ఎక్కడ సౌందర్య కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పేది, నేను ఎక్స్పోజింగ్ చేయను, మీకు ఇష్టమైతేనే సినిమా చేస్తానని చెప్పేవాళ్ళు. సావిత్రి గారు వాళ్ళు నిండుగా, అంటే సావిత్రి గారు రోజులు వేరు, సావిత్రి గారు రోజులు వేరు అనే వర్డ్ మీకు అంత ప్రాబ్లం అవుతుందా? మరి మొన్నెందుకు చికిరి చికిరి సాంగ్ వచ్చినప్పుడు సరుకు సామాన్లు చూసి మీసం ఇదంతా ఎందుకు ఎంజాయ్ చేశారు? మొన్న మాట్లాడాల్సింది కదా, మొన్న పీక్కోవాల్సింది జుట్లు వాడుకోవాల్సింది. శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది, అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా. ఎందుకంటే ఆయన తిడతారు. ఉంటది మగాడికైనా ఆడదానికైనా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మగాడికి ఉండాలి, మగాళ్ళ చూపులకు హద్దు ఉండాలి, కానీ నీ డ్రెస్సింగ్ సెన్స్ కి హద్దు ఉండొద్దా? మరి అలాగే నీ శరీరం నీదన్నప్పుడు నా చూపు నాదని వాడు మాట్లాడుతున్నాడు. నా ప్రతి ఈవెంట్ లోనూ సారీ వేసుకునే వెళ్ళాలంటే అది సెట్ అవుతారా చెప్పండి? ఇంటనే చూస్తారా? బట్టలు ఇప్పేసుకున్న చూసేవాడు 10 పైసలు అంతే. బట్టలు ఇప్పేసుకోకుండా ప్రదర్శనగా చేసే వాళ్ళు 90 మంది ఉండరు. ఆడ జాతకం మనం కావద్దు, మీరు ఆడ జాతకం మచ్చు తేవద్దు. అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని మా అమ్మాయిలుగా భావించి చెబుతున్నా, తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి. అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనబడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వన చూస్తాను నేను. లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మంది అడిగారు, సీత గారు దీని గురించి మీరేం చెప్తారు, మీరే స్పందిస్తారు అని. ఇప్పుడు నేను స్పందించడానికి ఏం లేదండి, ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి, మంచి మాట అయితే. కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే, కాకపోతే ఆయన ఏదో సామాన్ లేదా అని వాడాడు కదా, సో దాని గురించి ఆ విషయం పక్కన పెడితే, ఏంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందమనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. పెళ్ళయ్యాక మీ ఆయనకి బాగా డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఓ పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది. షూ లేకుండా లోపలికి రానీయడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీయడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలియదు, వచ్చింది. అలా జనరేషన్ కి డేట్ as much as you want. 2 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియ. నీకు నేను ఇది ఒకటి తింటా, నేను ఇంకోటి తిన్నానంటే చావు అక్కడే. అర్థమైందా? కొంతమంది, అందరూ కాదు, కొన్ని డ్రెస్సెస్ కొంచెం వేరేగా వేసుకొని ఇది నా ఇష్టం, నా స్టైల్, ఎవరేమనుకుంటే నాకెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్? కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ వర్ష. ఎందుకంటే వేసుకొని వచ్చి ఒక పబ్లిక్లో తిరగడానికి లేదా ఒక పబ్లిక్ ఫోరంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడానికి మీకెంత హక్కు ఉందో, నువ్వు వేసుకున్న డ్రెస్సు కరెక్ట్గా కానప్పుడు, అభ్యంతకరంగా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు లేదా దాని గురించి మాట్లాడే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి, మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. హాయ్ అండి అందరికి. నేను వాడదాన్ని, నువ్వెందుకు నాకు లేచి సీట్ ఇవ్వాలి? బస్సులో కూర్చో, నువ్వు నేను సమానం అని చెప్పడమే మేము ఫెమినిజం. నువ్వు మగాడు, నేను ఆడదాన్ని నుంచున్నాను చూడు, లే, ఇలా చెప్పడం సూడో ఫెమినిజం. ఇక్కడ పురుషాధిపత్యానికి స్త్రీ ఆధిపత్యానికి అంత పెద్ద తేడా ఏం తెలియడం లేదు మ్యామ్ మాకు. అందరూ కలిపి రాసారో గొల్లు చేస్తే బాగుండదు. కానీ ట్యాంక్ బండ్ ఎక్కి విగ్రహానికి విగ్రహానికి 10 మంది డిగ్రీలలో నిలబడండి సరిపోద్ది. ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహానికి 10 మంది తిరిగితే ఇటువంటి రాస్తారోకలు చేసే వాళ్ళందరూ, ఆయన మాట్లాడిన మాటలకి ఎదురు స్పందించే వాళ్ళందరూ బిగినీల మీద నుంచోండి సరిపోద్ది. ఇప్పుడు కఠినంగా ఖండిత కూడా అనమాట. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చేయకుండా. నువ్వు తల్లివి కాదా? నువ్వు ఫస్ట్ తల్లివేగా, నువ్వు కూడా పిల్లల్ని కన్నావు కదా.